హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈరోజు వీడియో వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డికి ఎంత కాంపిటీషన్ ఉంది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఒక వేకెన్సీకి ఎన్ని నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి, అసలు కాంపిటీషన్ ఎంత ఉందనేది ఒక డీటెయిల్డ్ అనాలిసిస్. ఒక ఆర్ఆర్బి గ్రూప్ డి ర్యాంకర్గా 2019లో నాకు గ్రూప్ డిలో మంచి ర్యాంక్ వచ్చింది. నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్తో ఈ ఇంత హెవీ కాంపిటీషన్ని ఏ విధంగా మనం డీల్ చేయాలి, అసలు దీనికి ఉన్న స్ట్రాటజీ ఏంటి, దీనికి సంబంధించిన ప్రతిదీ ఒకసారి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. తప్పనిసరిగా నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు ఒక స్ట్రాటజీ, చిన్న లాజిక్ అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చివరి వరకు చూసి లైక్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. 100% ఉపయోగపడుతుంది, చివరి వరకు అయితే చూడండి. ఓకే, ఇక్కడ కాంపిటీషన్ చూస్తే కనుక ఇక్కడ మనకి ఒక అఫీషియల్ వెబ్సైట్ అయితే, మనకి వెబ్ నోట్ అయితే వచ్చింది. ఇది చాలా డేస్ అవుతుంది, కాకపోతే ఈరోజు కొంచెం చేయాలనిపించింది మీకోసం. నేను ఒకసారి చూస్తూ ఉంటే ఇక్కడ బెంగళూరు జోన్ ఇవ్వడం జరిగింది, ఆ తర్వాత చెన్నై జోన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ, యూఆర్ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, ఈ విధంగా టోటల్ అనేది నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయని చూస్తే కనుక షాక్ అవ్వాల్సిందే నిజంగా. టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి 1,08,22,423. చెప్పడానికే చాలా టైం పడుతుంది కదా. 1,08,22,423. అండ్ యూఆర్ కేటగిరీలో ఎన్ని వచ్చాయి, ఎస్టీ కేటగిరీలో ఎన్ని వచ్చాయి, ఎస్సీ కేటగిరీలో ఎన్ని వచ్చాయి, ఆ తర్వాత ఓబీసీకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఈడబ్ల్యూఎస్కి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అనేది మనం ఈ వీడియోలో జోన్ వైజ్ మనం క్లియర్గా డీటెయిల్డ్గా చూసుకుందాం అనమాట. ఓకే, అసలు కాంపిటీషన్ ఎంత ఉంది, ఏ విధంగా మనం దీన్ని ట్యాకిల్ చేయాలి. ఇక్కడ చూస్తే కనుక గ్రూప్ డి నోటిఫికేషన్, ఒక బ్రీఫ్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూస్తే కనుక ఇది మనకి 32,438 వేకెన్సీస్తో మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు మీకు తెలుసు కదా, జనరల్ క్యాండిడేట్స్కి 500 అండ్ అదర్ దెన్ జనరల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకైతే 250 అనమాట. సో ఈ విధంగా మనకి ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఇనిషియల్ పే కూడా ఇక్కడ ఉంది. ఎగ్జామ్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లో జరుగుతుంది. ఓకే, ఎన్ని స్టేజెస్లో జరుగుతుందో మీకు తెలుసు కదా, సిబిటి అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. సో ఇవన్నీ ఒక ప్రాసెస్ అనమాట. ఇక్కడ వేకెన్సీ బ్రేకప్ వచ్చేసి మనకి ఎక్కువ వేకెన్సీ వచ్చేసి పాయింట్స్ మెన్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక పాయింట్స్ మెన్లో చూస్తే 5,058, ఆ తర్వాత చూస్తే 13,187 ట్రాక్ మెయింటైనర్ ఎక్కువ వేకెన్సీస్ ఇందులోనే ఉన్నాయి. అండ్ ఆ తర్వాత ఇవన్నీ వేకెన్సీస్ చూస్తే కనుక ఇవన్నీ మీకు తెలిసిందే, గత వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్కి ఈ యొక్క వేకెన్సీస్తో మనం మ్యాచ్ చేస్తే ఒక పోస్ట్కి దాదాపుగా 334. ఓవరాల్గా చెప్తున్నా, ఇది జోన్ వైజ్ కాదు, ఓవరాల్గా చెప్తున్నా. మళ్ళీ జోన్ వైజ్ అనేది చేంజ్ అవుతూ ఉందన్నమాట. ఇక్కడ చూస్తే జనరల్ కేటగిరీకి మనకి, అంటే యూఆర్ కేటగిరీకి ఇన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఆల్మోస్ట్ 1,83,000 అనమాట. 18,35,000, 28,35,000, 28,27,000, 8,85,000. ఆ తర్వాత ఇవన్నీ చూస్తే కనుక మనకి టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి 1,08,22,423 వేకెన్సీస్ అనే అప్లికేషన్స్ అనేది వచ్చాయి, కేవలం 32,438 పోస్టులకు మాత్రమే. సో ఈ విధంగా డివైడ్ చేస్తే మనకి ఒక పోస్ట్కి 334 మందే ఉన్నారు. సో ఇక్కడ చూస్తే క్లియర్గా మనం డీటెయిల్గా చూస్తే కనుక ఇదంతా మనకు తెలిసిందే, జనరల్ ఇన్ఫర్మేషన్. ఏజ్ లిమిట్ 18 to 36 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత 10th క్లాస్ ఐటీఐ అనమాట. 10th క్లాస్ ఐటీఐ ఈ మధ్య కేసు కోర్టులో కేసు కూడా రన్ అవుతుంది. సో మేజర్గా నేను 2019లో రాసినప్పుడు నాకు ఐటీఐ లేదన్నమాట. నేను కేవలం 10th మీదనే రాశాను, బట్ మంచి స్కోర్ వచ్చింది, టాప్ ర్యాంక్లో వచ్చిందనమాట. సికింద్రాబాద్ జోన్కి అప్లై చేశాను, పోస్టింగ్ కూడా సికింద్రాబాద్ జోన్లోనే వచ్చింది. ఓకే, తర్వాత ఇవన్నీ చూస్తే కనుక నేనేమి సజెస్ట్ చేస్తా అంటే, ఈ ఐటీఐ అనేది టెక్నికల్ ఎట్లాగో మనకి టెక్నీషియన్ పోస్ట్ ఎట్లాగో రిలీజ్ చేశారు, సో వాటికి ఉంటే బెటర్. బట్ గ్రూప్ డి ఏదైతే ఉందో, మోస్ట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎవరైతే దీంట్లో అప్లికేషన్స్ ఉన్నారో చాలామంది 10th బేస్ చేసుకుని ఉన్నారనమాట. ఇక్కడ చూస్తే మళ్ళీ ఐటీఐ చదివినా సరే మళ్ళీ 10th క్వాలిఫికేషన్ ఇస్తే ఐటీఐ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, అంతే కదా. సో కాబట్టి 10th క్వాలిఫికేషన్ మనకి కోర్టు హియరింగ్లో రావాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఓకే, మీ ఒపీనియన్ కూడా మీకు ఉంటుంది, బట్ నా ఒపీనియన్ అయితే నేను చెప్పిన. ఓకే, నెక్స్ట్ చూస్తే మనం జోన్ వైజ్ ఒకసారి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అండ్ ఆ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూస్తే మనం చాలామంది మనకు చుట్టుపక్కల జోన్లలో అయితే అప్లై చేయడం జరిగింది. చెన్నై చూస్తే కనుక చెన్నై టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి ఇక్కడ 2,694 వేకెన్సీస్. టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి మనకి 11,12,000, 11 lakhsలో వచ్చారనమాట. 11 lakhsలో వచ్చాయి అప్లికేషన్స్. 2,694 అంటే ఒక పోస్ట్కి ఎంతమంది ఉన్నారంటే, ఒక పోస్ట్కి 413 మెంబర్స్, 413 మంది చెన్నైకి ఎవరైతే అప్లై చేశారో
దానికి ఉన్నారనమాట. ఆ తర్వాత చూస్తే సికింద్రాబాద్ జోన్ చూస్తే కనుక సికింద్రాబాద్ జోన్ చూస్తే ఇక్కడ టోటల్ వేకెన్సీస్ అనేది చాలా తగ్గింది. 1642 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి టోటల్. అందులో మనకి ఆల్మోస్ట్ 9,60,697 వేకెన్సీ అంటే అప్లికేషన్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ కాంపిటీషన్తో అంటే వేకెన్సీస్తో ఈ అప్లికేషన్స్ కంపేర్ చేస్తే ఒక పోస్ట్కి 585 మంది 585 మెంబర్స్ ఇక్కడ మనకి కాంపిటీషన్ ఉంది. చాలా హ్యూజ్ కాంపిటీషన్, చాలా హెవీ కాంపిటీషన్. వెన్ కంపేర్ టు 2019లో ఇంత కాంపిటీషన్ లేకపోయి ఉండే, చాలా వేకెన్సీస్ కూడా ఎక్కువ ఉండే అప్పుడు. కాబట్టి ఆ టైంలోనే పేపర్ కూడా ఒక లెవెల్లో టఫ్ వచ్చింది. ఇప్పుడు కూడా అలాగే వస్తే మాత్రం చాలా కష్టం. కాబట్టి ఇది భయపెట్టట్లేదండి, మీకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఓకే, మీరు కూడా ఏ జోన్కి అప్లై చేశారో కూడా నాకు డిస్క్రిప్షన్లో కమెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఇక్కడ హుబ్లీ అంటే బెంగళూరు కర్ణాటక జోన్ చూస్తే కనుక మనకి ఇక్కడ టోటల్ వేకెన్సీ వచ్చేసి 503 పోస్టులు ఉన్నాయి. అయితే దీనికి అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి సార్ అంటే ఆల్మోస్ట్ 2,75,000 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. అంటే ఒక్క పోస్ట్కి ఇక్కడ 547. ఎటు చూసినా మన చుట్టుపక్కల చెన్నైతో కంపేర్ చేసినా, బెంగళూరుతో కంపేర్ చేసినా ఎవరైతే సికింద్రాబాద్ జోన్కి అప్లై చేశారో వాళ్ళకైతే 585 పోస్టులు అనేది కాంపిటీషన్ అనేది చాలా హ్యూజ్ కాంపిటీషన్. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రతిదీ మనం క్లియర్గా నేర్చుకుంటూ ఉండాలి. అసలు ఏ పరిస్థితుల్లో కూడా కోర్టుకు వేసేమైంది, ఇదేమైంది అని ప్రతి ఒక్కటి చూసుకోవద్దు. ప్రాపర్ స్ట్రాటజీతో ప్రాపర్ మనం డీల్ చేయగలిగితే కనుక 100% మనకి ఈ యొక్క జాబ్ అనేది వస్తుంది. నేను కవర్ చేసిన టాపిక్స్ ఏంటంటే జనరల్ అవేర్నెస్ టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది నేను ఆల్రెడీ గత వీడియోస్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇందులో 100% అండి ఈ టాపిక్స్ మీరు కవర్ చేస్తే మీరే చూడండి, ఈ టాపిక్స్ కవర్ చేయండి, మాక్ టెస్ట్ రాయండి, మీకే తెలుస్తుంది ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేది మీకే అర్థమవుతుంది. ఆ గ్రోత్ అనేది మీకే తెలుస్తుంది. జనరల్ అవేర్నెస్లో ఇంకేమైనా మిస్ అయిందా. మనం దీంతో పాటు మనం డైలీ కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. ఆ కరెంట్ అఫైర్స్ మంత్లీ కూడా అప్లోడ్ చేస్తున్నాం. అవి చూస్తే కనుక మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే అవసరం ఉందో నా ఎక్స్పీరియన్స్తో పాటు అంటే కొన్ని అనాలిసిస్ చేసి కూడా నేను ఆ కరెంట్ అఫైర్స్ని కానీ జనరల్ అవేర్నెస్ని కానీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, ఆ తర్వాత చూస్తే కనుక మనకి ఎగ్జామ్ హాల్లో టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి. ఎంత చదివినా సరే టైం మేనేజ్మెంట్ చేయకపోతే ఏమవుతుంది, మనం ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోతే ఆ టైం 90 మినిట్స్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోతే ఏమవుతుంది, మనం చదివిందంతా వృధా అయిపోతుంది. ఎంత కాంపిటీషన్ ఉందనేది మ్యాటర్ కాదు ఇక్కడ. కాంపిటీషన్తో పాటు మనం ఏ విధంగా మనం పర్ఫార్మెన్స్ ఇస్తున్నామో, నిన్నటికి ఈరోజు ఎంత ఇంప్రూవ్మెంట్ అయ్యామనేది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ 60 days స్టడీ ప్లాన్ ఇచ్చాను. ఈ 60 days స్టడీ ప్లాన్ కూడా మీకు మరిన్ని అంటే కొంచెం డీటెయిల్గా ఓన్లీ గ్రూప్ డీకి సంబంధించిందే కావాలనుకుంటే మాత్రం తప్పకుండా నేను మళ్ళొక వీడియోలో క్లియర్ స్ట్రాటజీ, నా ఎక్స్పీరియన్స్ నేనేం చేశాను అనేది ఆ 60 days అనేది మీకు చెప్పాలంటే కంపల్సరీగా కమెంట్లో అయితే మెన్షన్ చేయండి. నేను తప్పకుండా ఆ వీడియో అయితే ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో దాన్ని బట్టి నేను తప్పకుండా ఆ వీడియో కూడా తీసుకురావడానికి ట్రై చేస్తాను. 80+ మార్క్స్ అయితే రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత హ్యూజ్ కాంపిటీషన్లో చాలామంది ఎవరైతే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ రాస్తున్నారో, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ రాస్తున్నారో, ఎస్ఎస్సి సిజిఎల్ రాస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రూప్ డి అప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి హెవీ కాంపిటీషన్ ఉంటుంది. వాళ్ళని తట్టుకోవాలంటే కూడా కొంచెం ఒక లెవెల్లో వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళని తట్టుకోవాలంటే కూడా మనం ఒక లెవెల్లో స్ట్రాటజీ అనేది అప్లై చేయాలి. ఇందులో ఎగ్జామ్ స్ట్రాటజీ అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి వీటికి సంబంధించిన లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా వాటిని ఒకసారి చూడండి. మన క్వాలిటీ కంటెంట్ అనేది మీకే అర్థమవుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి రీసెంట్గా మనకి ఈ ఎగ్జామ్ హాల్లో అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా కొంచెం చేంజ్ అయింది. ఎలాగంటే ఒకప్పుడు మిక్స్డ్ ప్యాటర్న్లో ఉండేదన్నమాట. అంటే ఏ సెక్షన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి అనేది మనకు అర్థం కాకపోయేది ఎగ్జామ్ రాసేటప్పుడు. అంటే ప్రాపర్గానే వచ్చేది, కానీ ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు మనకి అర్థం కాకపోయేది. మ్యాథ్స్ అయిపోయిందా, రీజనింగ్ అయిపోయిందా, జిఎస్ అయిపోయిందా, ఏది అర్థం కాకపోయేది. ఇప్పుడు సెక్షనల్ వైజ్ అయితే డివైడ్ చేయడం జరిగింది. రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోలో కూడా అదే చెప్పాను. అది అందులో ఏంటంటే సెక్షన్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. ఆ సెక్షన్ మనం ఫాస్ట్గా ఫినిష్ చేయొచ్చు. దానికి సంబంధించిన స్ట్రాటజీ కూడా త్వరలో చేస్తాను. దీనికి కేవలం గ్రూప్ డీకి సంబంధించింది. ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి వీడియోస్ నా ఎక్స్పీరియన్స్తో మరిన్ని వీడియోస్ గ్రూప్ డీకి ఉపయోగపరంగా నేను అయితే డెఫినెట్గా అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాగా ప్రిపేర్ అవ్వండి. కాంపిటీషన్ చూసి భయపడొద్దండి. 100%గా మీకు మీరే కాంపిటీషన్ ఇవ్వండి. నిన్నటికి ఈరోజు ఎంత ఇంప్రూవ్ అయ్యామనేది కూడా ప్లాన్ చేసుకోండి. ఓకే, చలో బాయ్.